ఆషాఢ మాసం విశిష్టత. అనంత ఫలాలనిచ్చే ఆషాఢ మాసం చాంద్రమానం ప్రకారం సంవత్సరంలో 4వ మాసం. మనందరికీ తెలుసు కదా. మరి చంద్రుడు పూర్ణిమ రోజున ఏ నక్షత్రంతో ఉంటే ఆ నక్షత్రం పేరు మన తెలుగు మాసాలకి పెట్టుకోవటం. ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క పేరు. ఆ నెలలో ఏ నక్షత్రం ఉంటే ఆ నక్షత్రం పేరుతో వస్తూ ఉంటుంది. అలాగే ఇది ఆషాఢ మాసం 4వ నెల. ఈ నెలలో చంద్రుడు పూర్ణిమ రోజున పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉంటాడనమాట. మరి ఆధ్యాత్మిక పరంగా చూస్తే ఆషాఢం అనంతకోటి పుణ్య ఫలితాలు అందించే మాసంగా పేరు పొందింది. మరి ఈ మాసం మనందరికీ తెలుసు కదా, అమ్మ ఆరాధనకి శ్రేష్టమైంది. మరి గోల్కొండ కోటలోని జగదాంబాలయంలో కూడా మొదటి బోనాల వేడుకలు ఆరంభం అవుతాయి. ఘటం ఎదుర్కోలతో సంబరాలకు శ్రీకారం చుడతారు. మరి ఈ మాసంలో విదేనాడు పూరి జగన్నాథ రథయాత్ర ప్రారంభమైంది. మరి శుద్ధ షష్ఠి ఉంది కదా, షష్ఠి నాడు స్కందవ్రతం చేస్తూ ఉంటారు, ఆచరణ పెడతారన్నమాట. అంటే స్మృతి కౌస్తుభం అనే వ్రత గ్రంథంలో ఇది తెలిసిందన్నమాట. ఈ శుద్ధ షష్ఠి నాడు స్కందవ్రతం చేస్తే మంచిదని. ఆషాఢ శుద్ధ సప్తమిని భానుసప్తమి అంటారు. ఇదేమో పురుషార్థ చింతామణిలో ఉందన్నమాట. అలాగే ఆ రోజు మరి సూర్యారాధనకు ఉద్దిష్టమైన దినం కదా సప్తమి అంటేనే. మరి తెలంగాణ ప్రాంతంలో బోనాల జాతరని ఘనంగా జరుపుకుంటారు. దీన్ని బోనాల పండుగ అంటాము, ఆషాఢ జాతర అని కూడా అంటూ ఉంటారు. అలాగే ఏకాదశి అండి. ఏకాదశి అనగానే మనందరికీ తెలుసు కదా, మరి విష్ణుమూర్తి ఆరాధనకి విశిష్టం. మరి ఆషాఢ శుద్ధ ఏకాదశినే తొలి ఏకాదశి అని కూడా అంటారు. అంతేకాదండో ఈ శయన ఏకాదశి అని కూడా అంటారు. ఎందుకంటే భగవంతుడు ఆ రోజు పడుకోవటానికి వెళ్తాడనమాట, శయనిస్తాడనమాట. అంటే ప్రకృతిలో జరిగే మార్పులకు సంకేతంగా చెప్పుకుంటూ ఉంటాం ఈ ఏకాదశి. ఈ రోజే మహావిష్ణువు క్షీరాబ్దిలో శయనిస్తాడని పురాణాలు కూడా చెప్తున్నాయి. మరి భగవంతుని సాక్షాత్కారాన్ని నేరుగా పొందటానికి ఏకాదశి వ్రతం ఎంతగానో తోడ్పడుతుందండి. ఇది సతీ సక్కుబాయి ఈ తొలి ఏకాదశి వ్రతం చేసి భగవంతుని అనుగ్రహం పొందిందట. మరి పండరీపురంలో తొలి ఏకాదశి నాడు మహోత్సవాలు బాగా జరుపుతారండి. ఈ పండరీపురం చంద్రభాగా నదీ తీరాన్ని ఉంది కదా మహారాష్ట్రలో. మరి అక్కడ కొలువైనటువంటి వెటల్ని ప్రభావం తొలి ఏకాదశి నాడే మనం చూడాలి. ఆ పండగ అనంతం అండి, ఎంత చక్కగా ఉంటుందో. అది ఎందుకంటే సతీ సక్కుబాయి ముక్తి పొందిన ప్రదేశం కూడా ఇదే ఏకాదశి నాడే ఆమె ముక్తిని కూడా పొందిందట. మరి ఏకాదశి అనగానే మనందరికీ తెలుసు ఎంతటి పుణ్యతిథి అండి. అంటే కృష్ణుడు స్వయంగా తన చెల్లెలు సుభద్రాదేవికి ఈ వ్రత ప్రాశస్త్య గురించి కూడా చెప్పాడట. అంతేకాదండోయ్, ద్వారక నగర వాసులు ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలని దండోరా వేయించారంట కృష్ణమూర్తి. ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశి మొదలుకొని కార్తీక శుద్ధ ఏకాదశి వరకు మరి ఎన్ని నెలలండి? 4 నెలలు కదా. ఈ 4 నెలలు మహావిష్ణువు పాలసముద్రంలో శయనిస్తాడంట. ఈ కాలంలో నియమనిష్టలలో, ఆహార విహారాది నియమాలలో నియమబద్ధ జీవనం గడిపేవారికి శ్రీహరి నుండి ఆశీస్సులు లభిస్తాయని, అంటే శ్రీహరికి ప్రీతిపాత్రలు అవుతారని శాస్త్రవచనం. మరి తొలి ఏకాదశి నాడు మరి హర్షవాంగ్మయ ఓన పురుషులు వ్యాసభగవాన్ జన్మదినం ఆషాఢ పౌర్ణమి అండి. ఆషాఢ బహుళ అష్టమి రౌచ మన్వంతరాది రేచ్యుడు 13వ మనువు. ఆషాఢ బహుళ అమావాస్య దీప పూజకు ప్రత్యేకమైంది. కానీ ఆషాఢ మాసం అనారోగ్య మాసం అండి. ఎందుకంటే కొత్త నీరు వస్తుంటుంది కదా వానతో, అలా తాగటం వల్ల వివిధ రకాల జ్వరాలు, విరేచనాలు, తలనొప్పి మొదలైన రోగాలు వచ్చే మాసం అని అంటూ ఉంటారు. కానీ మరి ఈ భూమిలో ఉన్నటువంటి ఔషధ కారకాలన్నీ కూడా ఈ వాన వల్ల వెలికి వస్తాయి, అది మంచిదని కొంతమంది చెప్తూ ఉంటారు. అడవుల నుండి వాటి నుండి కూడా వస్తూ ఉంటాయి కదా ఈ నీరు, ఆ చెట్ల నుండి. మరి మూలికలు, వనమూలికలు ఉంటాయి కదా, అది అట్లా ఆ రకంగా మంచిదని కూడా చెప్తూ ఉంటారండి. మరి ఇవన్నీ మన పెద్దవాళ్ళు చెప్పినవే. అలాగే ఆడవాళ్ళు, స్త్రీలు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి గర్భం ధరించడానికి ఇది అనుకూలమైన సమయం కాదనమాట. ఎందుకనంటే ఇది మరి ఆషాఢ మాసం కదా, వాన అది వస్తూ ఉంటుంది కదా. మరి పైగా శూన్య మాసము, అశుభ మాసం. పైగా ఇప్పుడు గర్భధారణ కనుక ధరిస్తే నెలలు నిండేటప్పటికి సమ్మర్ అవుతుందన్నమాట, అంటే వేసవకాలం. మరి వేసవకాలంలో మరి పిల్ల తల్లి మరి ఎండ తీవ్రత మంచిది కాదు కదండి వాళ్ళకి. అందుకని
అందుకనేనండి పెళ్ళైన కొత్త వాళ్ళకి, కొత్త జంటలకి ఆషాఢ మాసం అని పెట్టారు. అత్తగారు, కోడలు ఒక ఇల్లు, ఒక గడప దాటకూడదు. అలాగే అత్త, అల్లుడు కూడా అని చెప్పి. ఎందుకంటే ఈ నెల రోజులు దాంపత్య జీవితానికి దూరంగా ఉంచటమే. అందుకని. ఎందుకంటే మనిషి శరీరంలో సప్తధాతువులు కూడా ఈ ఆషాఢ మాసంలో పూర్తి శరీరానికి సహకరించవంట. అలాగే ఇందాక అనుకున్నట్టుగా మనం వర్షపు నీళ్ళు వస్తాయి కదండీ! భూమిలోనికి ఇంకి భూమిలో ఉన్నటువంటి వేడిని పైకి తీసుకొని వస్తాయి. అందువల్ల దాంతో పెరిగిన కూరగాయలు అంటే విష్ణు నీళ్ళు కదా, వేడి నీళ్ళు కదా, పెరిగిన కూరగాయలు తింటే ఆరోగ్యానికి మంచిది కాదని చెప్పి తినకూడదని నియమం కూడా పెట్టారండి. మరి ఆహ్, భూమధ్య రేఖకి దక్షిణంగా సూర్యగమనం ఉంటుంది ఇప్పుడు. దక్షిణాయనం ప్రారంభం అవుతుందన్నమాట ఈ మాసంలోనే. మరి అలాగేనండి గోరింటాకు. మరి గోరింటాకు చక్కగా చిగుళ్ళు వస్తూ ఉంటుంది. మరి గోరింటాకు గురించి కథలున్నాయి కదండీ! మరి పార్వతీ అమ్మవారి అని అవన్నీ బట్టి వచ్చిందని చెప్పి. మరి అలాగే గోరింటాకు పెట్టుకుంటారు. ఎందుకనంటే శరీరంలోని వేడిపోయి మంచిగా ఆరోగ్యకరంగా ఉంటారని. లోపల ఉన్న వేడి బయటకు వస్తుందన్నమాట. అలాగే మునగాకు అంటారు కదండీ! మునక్కాయలు తింటాం కదా మనం. ఆ కూర కూడా బాగా తింటే ఈ మాసంలో మంచిదట. అలాగే ఈ మాసంలో వాతావరణం ఒకసారి చల్లబడిపోతుంది కదా, దీనివల్ల ఏమవుతుందంటే మనకి జలుబులు, దగ్గులు వస్తుంటాయి కదా, కఫం సంబంధమైన దోషాలు ఏర్పడతాయి కదా. అందుకని ఈ గోరింటాకు కనుక పెట్టుకుంటే ఒంట్లో వేడిని తగ్గించుకోవచ్చు. అందుకని లేతాకు గోరింటాకు పెట్టుకోవటం వల్ల బయట వాతావరణానికి అనుగుణంగా అది మన శరీరాన్ని కూడా చల్లబరుస్తుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు. అలాగే సైంటిఫిక్గా కూడా అది ప్రూవ్ అవుతోంది. అలాగే రోగ నిరోధక శక్తిని కూడా పెంచే శక్తి గోరింటాకు ఉందండి. మరి గోరింటాకు రసంలో యాంటీబయాటిక్ లక్షణాలు ఉండటం వల్లే కదండి ఇవి జరిగేది. అందుకని యాంటీబయాటిక్గా కూడా పనిచేస్తుందని చెప్తూ ఉంటారు. మరి అందరూ అనుకుంటారు మరి శ్రీ మహావిష్ణువు నిద్రలోకి వెళ్తాడు కదా, కాబట్టి ఆయన ఆశీస్సులు ఏమి ఉండవు ఆ దేవుని అనుకుంటారు. అందుకు శుభకార్యాలు ఈ మాసంలో చెయ్యరు. మరి ఈ మాసంలో పార్వతీదేవి అనేక రూపాలలో దర్శనమిస్తుంది అందరికీ. ఆమె రూపాలని అలంకరించి ఉత్సవాలు జరుపుతూ ఉంటారు. ఉదాహరణకి శాకాంబరి దేవి అవతారాలు జరుగుతూ ఉంటాయి కదండి. ఆయా గ్రామాలలో, పట్టణాల్లో కూడా అంటే కూరలు ఈ కాలంలో పండినటువంటి కూరగాయలతో అలంకరించి అలా ఉత్సవాలు చేస్తూ ఉంటారు. కొన్ని గుప్తంగా చేస్తూ ఉంటారు. శ్యామల నవరాత్రులను, వారాహి నవరాత్రులు, మరి మిగతా దేవతలవి మామూలుగా అందరికి పబ్లిక్కి కూడా అందేటట్టుగా చేస్తూ ఉంటారన్నమాట. గుప్తా నవరాత్రులు అంటే ఏమీ లేదండి, అది రాత్రిపూటనే తిరుగుతారన్నమాట. ఆ రాత్రిపూట పూజ చేస్తేనే ఆ అమ్మవార్లకి మంచిది. అది పగటిపూట అది చేయకూడదు వాళ్ళకి. అందుకని. అలాగే మరి విజయవాడ కనకదుర్గాదేవి ఉదాహరణ కదండి. మరి శాకంబరి అలంకార ఉత్సవాలు ఈ మాసంలోనే చేసేది. మరి అలాగే ఈ ఆషాఢ మాసంలో 3వ ఆదివారం ఆ రోజున ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాల జాతర వైభవపేతంగా జరుపుతారండోయ్. మరి ఆ టైంలో యావత్ ప్రపంచం ఎంతో ఉత్సుకతో తిలకించే పూరి జగన్నాథ రథయాత్ర జరుగుతుంది కదండి. మరి ఈ మాసంలోనే కదా జరిగేది. ఇంతటి విశిష్టత ఉందండి. మరి దక్షిణాయన పుణ్యకాలం కర్కాటక సంక్రమణతో ప్రారంభం అవుతుంది. మరి ఈ దక్షిణాయన పుణ్యకాలంలో పితృదేవతలకు శాస్త్ర ప్రకారం శ్రాద్ధ కర్మలు నిర్వహించాలన్నమాట. దక్షిణాయనంలోనే పండుగలు ఎక్కువ. తొలి ఏకాదశి, చాతుర్మాస దీక్ష, గురి పూర్ణిమ అంటే వ్యాస పూర్ణిమ కదండి, వ్యాస భగవాన్ని జయంతి. అలాగే దక్షిణాన ప్రవేశం వంటి ఎన్నో విశేషాలకు నెలవు ఈ ఆషాఢ మాసం. కాబట్టి మనం కూడా మన పెద్దల ఆచారాలు పాటిద్దాం, పూజా ఫలాలను పొందుదాం. మరి సర్వం శ్రీ కృష్ణార్పణ మస్తు. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ న్యూ వ్యూవర్స్. చూస్తూనే ఉండండి అమ్మా వీడియోస్. కుసుమ కుమారి @kusma997. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుంటాను. మీ కుసుమ. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేస్తే చాలండి. కొత్త వాళ్ళు అందరూ నాకు సపోర్ట్ ఇస్తూ ఉండండి. మళ్ళా కలుద్దాం.